శర్మ గారు నమస్కారం. నమస్కారం. ఓకే, మనం సంఖ్యాశాస్త్రం గురించి మాట్లాడుకున్నాము. దాంట్లో పద్ధతులు ఉంటాయని, చాలా పద్ధతులు ఉంటాయని మీరు చెప్పారు. వాటి గురించి వివరించండి. ఇప్పుడు సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏంటంటే చాల్దీనియా పద్ధతి ఒకటి ఉంది, తర్వాత వచ్చేట పైథాగరస్ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, తర్వాత కబలా పద్ధతి ఒకటి, యూనిట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అయితే వీటిల్లో చాల్దియానా పద్ధతి ఒకటి, పైథాగరస్ సిద్ధాంతం అనేది విపరీతమైన ప్రాచుర్యం అనేది సంపాదించింది. అయితే ఈ కిరో పద్ధతి అనేది ఒకటి ఉంది. అంటే చాల్దియానా అనే పద్ధతిని కిరో అనుసరించారు కాబట్టి దాన్ని కిరో పద్ధతి అని చెప్పుకుంటారు వాస్తవంగా. అయితే ఈ కిరో సిస్టంలో వాస్తవంగా ఏంటంటే అక్షరాలకి ఒక్కొక్క ఇంగ్లీష్ లెటర్స్కి ఒక న్యూమరికల్ నెంబర్ అని, ఒక్కొక్క ఇంగ్లీష్ లెటర్కి ఒక్కొక్క న్యూమరికల్ నెంబర్ అనేది ఇచ్చారు వాస్తవంగా. అలానే పైథాగరస్ సిద్ధాంతంలో ఎలా ఉందంటే ప్రతి నెంబర్కి, ప్రతి ఇంగ్లీష్ లెటర్కి కంటిన్యూగా మరి నెంబర్స్ అనేది ఇచ్చారు వాస్తవంగా. అయితే దానికి దీనికి తేడా ఉన్నది ఆ రెండు మాత్రమే వాస్తవంగా. అయితే ఈ పద్ధతుల్లో వాస్తవంగా ఏంటంటే ఈ టైప్స్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి వాస్తవంగా. అయితే ఇక్కడే చాల్దియానా పద్ధతి అనేది కిరో సిస్టమ్ అనేది విపరీతంగా ఎక్కువగా ఉంది వాస్తవంగా. ఏంటంటే మన భారతదేశంలో ఎక్కువగా అనుసరించే సిస్టమ్ అనేది వాస్తవంగా ఆ పద్ధతి. అయితే ఆ పద్ధతిలో చాలా విశేషాలన్నీ కూడా జరిగినాయి. దాన్ని బట్టి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, మరి టైంని, మరి డెస్టినీ నెంబర్ అంటారు, ఫేట్ నెంబరే డెస్టినీ నెంబర్ అంటారు. ఈ డెస్టినీ నెంబర్ బట్టి మనం వాళ్ళకు అనుగుణంగా పేరు అనేది దాని యొక్క వైబ్రేషన్ ప్రకారంగా వాళ్ళ పేరు అనేది మార్చుకోవటం అనేది ముందు ముఖ్యమైనది. దాని ప్రకారంగా మార్చుకొని వాళ్ళ జీవితంలో మంచి అనేది సంపాదించుకోవచ్చు. అంటే హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? సంతోష్ అండి. మరొకసారి చెప్పండి. సంతోష్. ఓకే, సంతోష్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1995 ఆగస్టు 18. ఆగస్టు 18. పుట్టిన సమయం అండి? నైట్ 8 గంటలకండి. నైట్ 8 గంటలకు. నా పేరు కాదు, మా చెల్లె గురించి అండి. చెల్లి పేరు చెప్పండి. సరిత. సరిత. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి సరిత గారి గురించి? తన ఫ్యూచర్ ఎలా ఉంటది, జాబ్ వస్తుందా, మ్యారేజ్ ఎలా ఉంటుందా అని తెలుసుకుందామని ఫోన్ చేస్తామండి. తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. మీ టైం ఎన్నింటికయ్యా? 8 గంటలకు. నమస్కారం. 8 గంటల 8 గంటలకండి. 8 గంటలకు ఉదయం పూట? ఉదయం. నైటా? ఏ ఊర్లో పుట్టారు? అది మైబాద్ అండి. మైపాడు. మైబాద్. ఓకే. 18/8/1995లో పుట్టారు. అవును సార్. ఫ్రైడే, శుక్రవారం రోజు. ఇప్పుడు మీ చెల్లెల అమ్మాయి అవునండి. కృత్తికా నక్షత్రంలో జన్మించింది, వృషభ రాశి అవుతుంది, కుంభలగ్నం అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారంగా 9వ నెంబర్ అనేది ఉంది. 18వ నెంబర్ అనేది కొంత అనుకూలమైన సంఖ్య అనేది కాదు వాస్తవంగా. అయితే ఈ అమ్మాయి బర్త్ నెంబరు 9 అవుతుంది. 9 అనేది మరి అంత అనుకూలమైన సంఖ్య అనేది కాదు. ఒక కుజుడు సంబంధించిన సంఖ్య. వివాహ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి న్యూమర సంఖ్యాశాస్త్రం ప్రకారంగా. అయితే కృత్తికా నక్షత్రం 3వ పాదం అవుతుంది, వృషభ రాశి అవుతుంది. లగ్నంలో శని ఉండటం వల్ల జీవితంలో చాలా కూడా ఆలస్యమయ్యే అవకాశాలు అనేది ఉంటాయి. చాలా పనులన్నీ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత 7వ స్థానంలో రవి బుధ శుక్రులు అనే వాళ్ళు ఉన్నారు. వివాహం గురించి నేను చెప్పినట్టుగా సంఖ్యాశాస్త్రం ప్రకారంగా 18 అనేది అంత అనుకూలమైన సంఖ్య అనేది కాదు వాస్తవంగా. అయితే 18 అనేది డేంజరస్ నెంబర్ అనేది అంటారు వాస్తవంగా. అయితే లగ్నంలో శని ఉండటం వల్ల మరి సప్తమంలో రవి బుధ శుక్రులు ఉంటాం, అష్టమంలో కుజుడు అనేవాడు ఉన్నాడు. ఇక్కడ 18 అనే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా డేంజరస్ నెంబర్ చెప్పాను. అష్టమ స్థానంలో కూడా కుజుడు అనేవాడు మరి గ్రహం అనేది ఉంది వాస్తవంగా. అయితే ఈ మార్స్ గ్రహం వల్ల కొంత, కుజుడు వల్ల కొంత అనుకూలత అనేది లేదు. లగ్నంలో శని ఉండటం వల్ల జీవితంలో పనులన్నీ కూడా ఆలస్యం అవకాశాలు ఉంటాయి. వివాహ విషయంలో ముందుగా చాలా జాగ్రత్తగా ఉండాలంటే రవి బుధ శుక్రులు అనేవాళ్ళు, లగ్నంలో శని అనేవాళ్ళ దృష్టి అనేవి ఉండటం. మాంగళ్య స్థానం అనేది దెబ్బతిన్నది. అష్టమంలో కుజుడు ఉండటం వల్ల మాంగళ్య స్థానం అనుకూలత అనేది, దానికి పరిహారాలు చేసుకొని వీలైతే అమ్మాయి పేరు కూడా న్యూమరాలజీ ప్రకారంగా మమ్మల్ని పర్సనల్ గా కాంటాక్ట్ అయితే న్యూమరాలజీ ప్రకారంగా పేరు కూడా మార్చుకుంటే మీకు అనుకూలత అనేది కలుగుతుంది అయ్యా. చెప్పండి అయ్యా. సరిత కదా? హెచ్ అనేది డబల్ పెట్టండి మీరు. ఓకే సార్. ఎన్నిసార్లు రాయాలి సార్? అది ఒక 41 సార్లు రాయండి.
స్టోన్ ఏమైనా పెట్టుకోవాలా సార్? జాతక పరంగా ఇక్కడ మనకి స్థూలాభావం కొంతవరకు చెప్పగలుగుతామయ్యా. మీరు పర్సనల్ గా ఫోన్ చేయటం కానీ అపాయింట్మెంట్ తీసుకొని కలవటం అనేది చేయండి. చేయటం వల్ల మీకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే జాతకం పరంగా కూడా దోషాలు ఉన్నాయి. కేవలం పేరు మార్చుకున్నంత మాత్రాన కుదరదు. ఈ అమ్మాయి జాతకంలో కూడా దోషాలనే ఉన్నాయి. ఆ దోషాలని కూడా పరిహారం చేసుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే అష్టమంలో కుజుడు అనేవాడు మాంగళ్య స్థానంలో ఉన్నాడు. చాలా పెద్ద దోషం అనేది అమ్మాయి జాతకంలో ఉంది. గురుగారు చెప్పండి అయ్యా. లక్కీ రోజులు, లక్కీ డేట్స్ చెప్పరా? చెప్పయ్యా. లక్కీ డేట్స్ రోజులు, లక్కీ డేట్స్. లక్కీ డేస్ వచ్చేటప్పటికల్లా మరి లక్కీ డేట్స్ 9, 1, 3, 7, 9. లక్కీ డేస్ వచ్చేటప్పటికల్లా శుక్రవారం, శనివారం. గురుగారు అది ధన్యవాదాలు. ధన్యవాదాలండి సంతోష్ గారు. మల్లికార్జున శర్మ గారితో మీరు కలిసి మాట్లాడాలి నేరుగా అనుకుంటే ఆయన పర్సనల్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్ 9000757587. ఈ నెంబర్ కి కాల్ చేస్తే మీకు ఏమైనా సమస్యలు ఉంటే సమాధానాలు వివరిస్తారు శర్మ గారు. ఓకే, సంఖ్యాశాస్త్రంలో పద్ధతుల గురించి పైథాగరస్ ఒకటి, తర్వాత వచ్చేటప్పుడు మన చాల్దీనా పద్ధతి అనేది ఉంటుంది. అదే కిరో అనుసరించారు. దాని కిరో సిస్టమ్ అనేది కన్వర్ట్ అయింది వాస్తవంగా. అయితే ఈ రకాల పద్ధతుల్లో చాలా రకాల పద్ధతులు అనేవి కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారంగా బ్రహ్మాండమైన పద్ధతులు అనేవి ఉన్నాయి వాస్తవంగా. ఇక్కడ ఏంటంటే పైథాగరస్ సంబంధించిన వాటిల్లో కూడా మంచి పద్ధతులు అనేవి యాక్చువల్గా అయితే న్యూమరాలజీ ప్రకారం అంటే డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నెంబర్ ప్రకారంగా మన పేరు అనేది మార్చుకోవాలి. వాస్తవంగా పేరు మార్చుకోవటమే కాకుండా దానికి సంబంధించిన స్టోన్ ధరించవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇందాక అడిగారు కదా, అలా జాతక ప్రకారంగా కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. అయితే విపరీతంగా ఎక్కువ దోషాలు ఉన్న వాళ్ళకి 2 శాస్త్రాలను అనుసరించే చేసుకోవాలి. వాళ్ళు ఏ ఒక్క శాస్త్రాన్ని అనుసరించి చేసినా కూడా ఫెయిల్ అయ్యే అవకాశం అనేది జాతకంలో ఉంటుంది వాస్తవంగా. అలా 2 రకాలుగా ఆలోచన చేసి ముందుకెళ్ళటం వల్ల వాళ్ళకి అనుకూలత అనేది కలుగుతుంది వాస్తవంగా ఈ పద్ధతుల్లో కూడా. అలాగా అయితే ఈ పైథాగరస్ అనేది సిద్ధాంతం అనే ఆయన జైను గురువు దగ్గర నేర్చుకున్నాడు వాస్తవంగా. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? షామీర్పేట నుంచి శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ జశ్వంత్ మేడం. మా అబ్బాయిది జశ్వంత్ అండి పేరు? జశ్వంత్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జూన్ 8వ తారీఖు, జూన్ 8, సాయంత్రం 6:55 మేడం. సంవత్సరం చెప్పలేదండి సార్. 2012 సార్. 2012 సార్. ఓకే, సాయంత్రం 6:57 మేడం. 57. అవును మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి బాబు గురించి? జశ్వంత్ పేరు బాగుండదని చెప్పేసి కొందరు ఉన్నారు మేడం. ఎలా ఉంటుంది అబ్బాయి లైఫ్ అనేది? ఓకే, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. అబ్బాయిది వచ్చేట శ్రవణ నక్షత్రం అవుతుంది, వృశ్చిక లగ్నం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం గోచారీత్యా కొంత అనుకూలత అనేది జాతకంలో లేదు. అబ్బాయిలో లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి జీవితంలో అన్ని కూడా పనులన్నీ కూడా ఆలస్యం అవకాశం అనేది ఉంటుంది. గురువు అనేవాడు పాపగ్రహాలతో ఏర్పడి గురుకేతువులు, గురువు రాహువులు కలవడం వల్ల గురుచండాల యోగం అనేది ఏర్పడింది. ఆ యోగాన్ని మీరు తొలగించుకోండి. గురువుకి, కేతుకి, రాహువుకి దోష పరిహారాలన్నీ కూడా చేసుకోండి. తర్వాత జస్వంత్ అనే పేరు మీరు చెప్పారు. పేరు అనేది 2 రకాలు. పేరులో న్యూమరాలజీ ప్రకారంగా బాగలేదా, అసలు పేరు అనేది సంస్కృత అర్థంగా మాగలేదా అనేది 2 పాయింట్స్ ఉన్నాయి మీరు చెప్పిన విషయాల్లో. జశ్వంత్ అనేది పేరు అనేది మంచి పేరే. అయితే ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ లెటర్స్ రాయటంలో మీరు న్యూమరాలజీ ప్రకారంగా మరి రైట్ రాస్తున్నారు, రాంగ్ రాస్తున్నారు. ఏం పేరు రాస్తున్నారు మీరు? సార్ JASWANTH. జశ్వంత్ రాస్తున్నారా? మేడం సార్. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8 అనేది చాలా మంచి సంఖ్య. వాస్తవంగా డేటా ప్రకారంగా శనికి సంబంధించింది మంచి అదృష్టమైన సంఖ్య. వాస్తవంగా సాటర్న్ సంబంధించింది 8 అనేది. ఈ 8 అనే నెంబర్ అనేది కొంత అనుకూలమైంది. జశ్వంతులో మీరు ఏం చేస్తారంటే JA రాస్తారు కదా, SWA డబల్ ఏ కాదు, డబ్ల్యూలు 2 రాయాలి. 2 రాయండి. అది ఎన్నిసార్లు రాయాలి? ఒక 41 టైమ్స్ రాయాలి, 41 టైమ్స్ రాయాలి. అబ్బాయికి ఎలా ఉంటుంది సార్? అబ్బాయికి అంటే జాతకంలో దోషాలు అనేవి ఉన్నాయ్యా.
జాతకంలో లగ్నంలో రాహు ఉన్నాడు, గురువు అనేవాడు విద్యాకారకుడు అనేవాడు, కేతువుతో కలిసి రాహు దృష్టి అనేది ఉంది. దాన్ని పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి మీరు మేడం గారి దగ్గర నా నెంబర్ తీసుకుని ఒకసారి పర్సనల్గా ఫోన్ చేయటం కానీ లేదా కలవటం కానీ చేయండి. అప్పుడు మీకు వివరంగా నేను చెబుతాను. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఈ అబ్బాయికి వచ్చేటప్పుడు లక్కీ డేస్ 8 సార్. 4, 5, 6, 8 లక్కీ డేట్స్ వచ్చేటప్పటికల్లా మరి సండే, మండే, ట్యూస్డే. ఇవి కలర్స్ వచ్చేటప్పటికల్లా గ్రీన్ గానీ ఎల్లో గానీ మంచిది, బాగుంటుంది. అయితే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎట్లా సార్? అంటే ఆరోగ్యం అంటే కొంచెం చిన్నప్పుడు బాలారిష్ట గండం అనేది ఉంది జాతకంలో. 12 ఏళ్ల వయసు వరకు కూడా దాని దోష పరిహారాన్ని, బాలారిష్ట గండ దోష పరిహారాన్ని మీరు చేసుకుని ముందుకు వెళ్ళండి. ఒకసారి నన్ను పర్సనల్ గా మీరు సంప్రదించండి మేడం గారిని అడిగి, ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు, లైన్ లో ఉన్నారు. అందువల్ల మీరు ఒక్కసారి నా నెంబర్ తీసుకోండి. నెంబర్ తీసుకుని మీరు ఫోన్ చేయటం కానీ పర్సనల్ గా కాంటాక్ట్ కావటం కానీ చేయండి. శ్రీనివాస్ గారు, మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్ నోట్ చేసుకోండి. 9000757587 అండి. ఓకే ఓకే మేడం. ఓకే, ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇందులో హెబ్రూ పద్ధతి కూడా ఒకటి ఉంది వాస్తవం. ఈ హెబ్రూ పద్ధతి ఏంటంటే కిరో అనేవాడు జైన గురువు దగ్గర నేర్చుకున్నాడు హిబ్రూ పద్ధతి. ఆ హిబ్రూ పద్ధతిలో కూడా మంచి ఫలితాలనే వాస్తవంగా అయితే వచ్చినాయి. అయితే హిబ్రూ పద్ధతి అంటే ఈ హిబ్రూ పద్ధతిలో ఈ జైన గురువు దగ్గర అతను కిరో అనేవాడు నేర్చుకుని, అయితే అంతగా పైకి రాలేదు. కానీ ఈ పద్ధతి ఇప్పుడు ఉన్న పద్ధతులే చాల్దియానా పద్ధతి ఒకటి, పైథాగరస్ ఒకటి, ఇవే విశేషమైన ప్రాచుర్యం అనేవి కూడా సంప్రదించుకున్నాయి వాస్తవంగా అయితే. అయితే ఈ పైథాగరస్ అనేవాడు ఈజిప్టు పిరమిడ్ల దగ్గర న్యూమరాలజీలో 108 బొమ్మల్ని సూచించాడు వాస్తవంగా అయితే. అంటే 108 బొమ్మలు అంటే మన ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలా ఉంటుంది న్యూమరాలజీలో ఇక్కడ 108 అనేది వస్తుంది. అంటే ఈజిప్ట్ పిరమిడ్లలో 108 న్యూమరాలజీ సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాడు. అయితే అందులో 77 అనేది కరెక్ట్ గా అనేది చెప్పాడు. అయితే ఈయన పైథాగరస్ చెప్పిన తర్వాత ఎంబటే ఏం జరిగిందంటే ఇక్కడ 108 అనేది కూడా వాస్తవంగా అయితే నక్షత్రం అనేది మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ నక్షత్రాలకు సంబంధించిన నక్షత్రం ప్రతి నక్షత్రానికి కూడా 4 పాదాలు, అంటే 27 × 4 108 అలా లెక్క వస్తుంది వాస్తవంగా. అందువల్ల 108 నుంచే మనం ప్రతి రకాల అష్టోత్తరాలన్నీ కూడా అష్టోత్తర శతనామావళి అంటాను చూసారా, సూర్యుడికి గాని, చంద్రుడికి గాని, అమ్మవారికి దుర్గా గాని, గణపతి గాని, పరమేశ్వరుడు గాని, ఇలా అష్టోత్తరాలు కూడా అలానే ఏర్పడ్డాయి వాస్తవంగా. అక్కడ జ్యోతిష్యంలో శాస్త్రంలో ఉండే దానికి, న్యూమరాలజీకి, తర్వాత మంత్రశాస్త్రానికి లింక్ అంటే కోయిన్సైడ్ కావటం. అక్కడ ఎక్కడ కోయిన్సైడ్ అవుతుందంటే 108 అనేది అష్టోత్తర శతనామావళి. తర్వాత 27 నక్షత్రాలు ఉన్నాయి ఆస్ట్రాలజీ ప్రకారంగా. ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రతి నక్షత్రానికి కూడా 4 పాదాలు, అంటే 4 పార్ట్స్ డివైడ్ చేశారు వాస్తవంగా. ఈ డివైడ్ చేసిన ప్రతి పార్ట్ కి 3 డిగ్రీల 20 నిమిషాలు ఉంటాయి. ఇలాగా 27 × 4 108 అనేది లెక్క అలాగా. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి మనకి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు స్టీవెన్సన్ మేడం. మరొకసారి చెప్పండి. నా పేరు స్టీవెన్సన్ మేడం. అర్థం కావట్లేదండి. నా పేరు స్టీవెన్ మేడం. స్టీవెన్. ఓకే ఓకే ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి స్టీవెన్ గారు. సెప్టెంబర్ 17, 1985 మేడం. ఓకే, సెప్టెంబర్ 17, 1985. పుట్టిన సమయం అండి? పశువులు ఇంటికి వచ్చే సమయం మేడం, బహుశా ఈవినింగ్. అర్థమైంది. 1980 కదా? 85. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు స్టీవెన్ గారు? నా భవిష్యత్తు గురించి మేడం. ఇంకోటి ఏ చేసినా సక్సెస్ కావట్లేదు. మల్లికార్జున శర్మ గారు, ఏ ఊర్లో పుట్టారు మీరు? ఇక్కడ కర్ణాటకలో సార్, కర్ణాటక బీదర్. ఓకే ఓకే. మీరు గోధూళికా ముహూర్తంలో పుట్టారండి. సాయంత్రం పశువులు మేత మేసి ఇంటికి వచ్చే టయాన్ని గోధూళికా ముహూర్తం, గోధూళికా లగ్నం అని అంటారు. వాస్తవంగా ఆ లగ్నం అనేది చాలా మంచి లగ్నం వాస్తవంగా. అయితే మీరు స్వాతి నక్షత్రం అవుతుంది. స్వాతి నక్షత్రం తులారాశి కుంభలగ్నం అవుతుంది వాస్తవంగా. అయితే స్వాతి నక్షత్రం అనేది చాలా ఎక్సలెంట్ నక్షత్రం వాస్తవంగా. అయితే ఈ నక్షత్రానికి ఇక్కడ మీకు లగ్నం అనేది కుంభలగ్నం అవుతుంది. లగ్నం నుంచి మరి
తృతీయంలో రాహు ఉండటం, వ్యయ స్థానంలో గురువుని నీచపట్టడం వల్ల ఏ పని చేసినా మీరు ముందుకు వెళ్ళలేకపోతారు. వాస్తవంగా ఏ పనైనా కూడా చేసినా కూడా దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్లే అవకాశం అనేది ఉంటుంది. వ్యయ స్థానంలో ఆ గురుదోషాన్ని మీరు నివారణ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. తర్వాత ఇంకొకటి ఏంటంటే పంచమాధిపతి బుధుడు అనేవాడు కుజుడితో కలిసి జాతకంలో సర్పదోషం అనేది ఏర్పడింది. ఆ సర్పదోష నివారణను మరి గురువుకు సంబంధించిన బృహస్పతి పాశుపతాస్త్ర అభిషేకం చేసుకోవటం వల్ల అనుకూలత అనేది జరిగే అవకాశాలు అనేది ఉంటుందయ్యా. ఓకే సార్. సార్ ఇది నేమైనా కరెక్షన్ చేసుకోవాలి సార్? నేమ్ కరెక్షన్ చేసుకోవాలయ్యా. నేము మీరు ఒకసారి నాకు పర్సనల్ గా ఫోన్ చేయండి, లేకపోతే పర్సనల్ కాంటాక్ట్ కండి, మీరు నేమ్ గురించి మీకు చెబుతాను. ఓకే సార్. ఓకే, ధన్యవాదాలండి స్టీవెన్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పైథాగరస్ సిద్ధాంతం గురించి మాట్లాడుతాం. అవునమ్మా, పైథాగరస్ సిద్ధాంతం అంటే ఇక్కడ ఈజిప్ట్ సంబంధించిన పిరమిడ్లలో న్యూమరాలజీ గురించి కూడా ఆయన పరిశోధనను చేశాడు పైథాగరస్. అయితే ఇతను మ్యాథమెటిషియన్, ఇతను దాని గురించి పెద్దగా రీసెర్చ్ చేసి విపరీతంగా ముందుకు వెళ్ళారు. అంటే ఆస్ట్రాలజీకి, న్యూమరాలజీకి, మంత్రశాస్త్రానికి, అంటే ఆధ్యాత్మిక సంబంధించిన వేదాలకు ఏమి రిలేషన్ ఉంది అనే దాన్ని రీసెర్చ్ చేశారు. వాస్తవంగా అయితే కొన్ని విషయాలు అనేవి బయటపడ్డాయి వాస్తవంగా రీసెర్చ్ లో. అయితే ఇదేంటి ఆస్ట్రాలజీ ఏంటంటే పురాతన లాంగ్ బ్యాక్ శాస్త్రం వాస్తవంగా అయితే దీని గురించి బాగా ఎక్కువగా వివరించాడు. అలానే కొన్ని నెంబర్స్ గురించి కూడా ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం, 13 అనేది డెత్ నెంబర్ అని. అలాగా ఒక్కొక్క నెంబర్ గురించి కూడా అనాలిసిస్ చేశారు వాస్తవంగా అయితే. ఆ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, దానివల్ల ఉండే ఫలితాలు ఏమిటి, దానివల్ల వచ్చే రిజల్ట్ ఏమిటి, మరి మార్చుకోవటం వల్ల ఏమన్నా మంచి జరుగుతుందా అనే వాటి మీద చాలా పరిశోధనలని అమెరికాలో కానీ, తర్వాత ఫారిన్ కంట్రీస్ లో కానీ, న్యూజిలాండ్ లో కానీ, జర్మనీలో కానీ అన్ని రకరకాల ఫారిన్ కంట్రీస్ లో కూడా న్యూమరాలజీ గురించి రీసెర్చ్ చేస్తున్నారు వాస్తవంగా. న్యూమరాలజీ, గ్రాఫాలజీ, ప్రోనాలజీ కానీ ఆస్ట్రాలజీకి సంబంధం అన్నది మొత్తం అన్ని. అంటే ఆస్ట్రాలజీకి వీటికి సంబంధం ఏంటంటే, ఆస్ట్రాలజీ ఏంటంటే పురాతన శాస్త్రం వాస్తవంగా, అంటే వేద ప్రమాణికంగా ఉన్న శాస్త్రం. న్యూగా మన న్యూ ట్రెండ్ ఆహ్వానించాలి కాబట్టి, ఇన్వైటెడ్ చేయాలి కాబట్టి మనం ఆహ్వానించాం. ఆస్ట్రాలజీ అనేది పురాణ కాలం నుంచి ఉంది, మహాభారత టైం నుంచి కూడా అది ఉన్నది. మహామునులు కూడా యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేశారు. అలా ఆస్ట్రాలజీ చూపించుకోవటం కానీ, రామాయణ కాలంలో కానీ రాములు వారు కానీ ముహూర్తం పెట్టుకోవటానికి కానీ, అంటే వాళ్ళ పట్టాభిషేక ముహూర్తం కానీ, తర్వాత వివాహానికి ముహూర్తం పెట్టుకోవడానికి కానీ, అవన్నీ పురాతన రోజుల్లో ఉన్న శాస్త్రం. ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రం అనేది పురాతన రోజుల్లో ఉన్నది. ఇప్పుడు కొత్తగా వచ్చిన శాస్త్రంగా రావణ బ్రహ్మ కూడా అనుసరించే శాస్త్రం. అయితే ఇప్పుడు గ్రాఫాలజీ ఒకటి ఉంది. గ్రాఫాలజీ మీరు చెప్పారు, ఎవరైనా సంతకం చేస్తుంటారు, ఆ సిగ్నేచర్ చేయటంలో మానసిక పరిస్థితి అనేది తెలుస్తుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిగ్నేచర్ చేస్తూ ఉంటుంటారు. అంటే సిగ్నేచర్ మారుతూ ఉంటుంటే చంద్రుడు అనేవాడు బాగలేనట్టుగా, అంటే మూన్ అనేది బాగలేనట్టుగా. అంటే చంద్రుడు ఎప్పుడైతే బాగలేదో ఆ గ్రాఫాలజీలో మారుతూ ఉందో మానసిక స్థితి లేనట్టుగా, మానసిక స్థితి సరిగా కాన్సన్ట్రేషన్ లేనట్టుగా, టెన్షన్ తో ఫీల్ అవుతున్నట్టు అని తెలుస్తుంది ఆ గ్రాఫాలజీలో. అంటే ఒకే సంతకాన్ని చేస్తున్నారంటే ఒకటే విధంగా ఉన్నట్టుగా అర్థం. అదే సంతకంలో జస్ట్ చిన్న మార్పులు అక్కడక్కడ లైట్ గా చేస్తున్నాడంటే మూన్ అనేది గ్రహం అనేది అతని జాతకంలో యాక్చువల్ గా బాగలేదు. అంటే బాగలేకపోవటం వల్ల మానసిక పరిస్థితుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, ఫోర్స్ వల్ల, స్ట్రెస్ వల్ల అలాగా మానసికంగా కూడా అతను చంద్రుడు అనేవాడు కొంత జాతక చక్రంలో అనుకూలత లేకపోవడం వల్ల ఏంటంటే మనిషి రకరకాలుగా శారీరక మానసిక ఆందోళనని చెందుతూ ఉంటారు వాస్తవంగా అయితే. అలాగే ఎప్పుడైతే అక్కడ బాగలేదు అనుకుంటున్నామో అలా ఉండటం వల్లే ఆ గ్రాఫాలజీలో కూడా కొంత మార్పు అనేది వస్తూ ఉంటుంది సంతకంలో. ఇప్పుడు మనం బ్యాంక్ లో సంతకం చేస్తే సేమ్ సంతకం చేయమంటారు యాక్చువల్ గా. అలా కొంత మార్పు వస్తే కూడా బ్యాంక్ వాళ్ళకి డౌట్ వస్తుంటుంది వాస్తవంగా. అలానే అక్కడ ఏంటంటే మానసిక పరిస్థితి అనేది కొంత బాగలేదని అర్థం. వాళ్ళు కూడా ఎందుకంటే సేమ్ సంతకం చేయమన్నది కరెక్ట్ గా మానసిక స్థితిలో ఉండి ఇతను డబ్బులు కావాలనుకుంటున్నాడా లేదా, లేదా ఎవరి ప్రోత్సాహం కోసమన్నా సంతకం పెడుతున్నారా భయపడేని. అందువల్ల మానసిక శారీరక పరిస్థితి అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడే కరెక్ట్ సంతకం అనేది యాక్చువల్ గా అయితే వస్తుంది. ఇది మూన్ అనుసరించి ఉంటుంది వాస్తవంగా. అంటే న్యూమరాలజీ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, వెస్ట్రన్ న్యూమరాలజీ అంటే ఏంటంటే? ఇప్పుడు వెస్ట్రన్ న్యూమరాలజీ అంటే
సన్ గురించి ఇప్పుడు మనం ఇందాక ఎప్పుడైతే గ్రాఫాలజీని చంద్రుడి గురించి అనుకున్నామో, వెస్టర్న్ న్యూమరాలజీ అంటే ఇక్కడ సూర్యుడిని అనుసరించి చేసేది. అంటే సూర్యుడు మనం జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఏప్రిల్ నుంచి మార్చి నుంచి ఏప్రిల్ ఉంటే మేషరాశిని ఇలా మనం తెలుసుకున్నాం. మనకు తెలుసు ఒక్కొక్క నెలలో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్కటి అని. అలాగా సూర్య గమనాన్ని బట్టి ఉంటుంది. అంటే సూర్యుడు అనేవాడు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఆ రాశిని బట్టి ఇక్కడ వెస్టర్న్ న్యూమరాలజీ అనేది ఏర్పడింది. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ హన్మకొండ నుండి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మా నవ్వేది. శ్రీనివాస్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/1/1993 రాత్రి 3:15 ఓకే, మరొకసారి చెప్పండి. 16/1/1993 పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం 3:15 రాత్రి 3:15. అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బుజ్జి స్టడీ గురించి అండి. పాపదా అండి ఇది డేట్ ఆఫ్ బర్త్? అవునండి. పాప పేరేంటండి? వేముల నవ్య. వేముల నవ్య. అవునండి. మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. అయ్యా, మీది వచ్చేటప్పుడుగా స్వాతి నక్షత్రం అవుతుంది, వృశ్చిక లగ్నం అవుతుంది. లగ్నం అనేది మంచిదే, కానీ జన్మ లగ్నాలు రాహు ఉండటం వల్ల జీవితంలో కూడా కొన్ని విషయాల్లో ఆలస్యం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒక ఆలస్యం మినహా మిగతావన్నీ కూడా జాతకంలో అనుకూలత అనేది జాతకంలో ఎక్కువగా ఉంది. అయితే వివాహ విషయంలో కొంత కుజుడు అనేవాడు కొంత అనుకూలత లేకపోవడం వల్ల కుజుడి యొక్క అంగారక పాశుపదాస్త్ర అభిషేకాన్ని, రాహు సంబంధించిన మరి సర్పసూక్త రుద్రాభిషేకాన్ని చేసుకోండి. పేరు ఏం రాస్తున్నారు మీరు? అమ్మాయి పేరు నవ్య అని వాడుకుంటున్నాము. నవ్యలో NA, NA తర్వాత VYA. నవ్యలో మీరు WV రాసి ఒక 51 సార్లు రాయండి. నవ్యలో NAVV రాయండి. అంటే ఈమెకి సంఖ్యాశాస్త్రం ప్రకారంగా 7th మరి 7వ సంబంధించిన సంఖ్య అనేది ఉంది. ఇది వచ్చేటప్పటికల్లా కొంత అనుకూలత అనేది లేదు. ఇది కేతువు సంబంధించిన డ్రాగన్ టైల్ సంబంధించిన కేతువు సంబంధించిన సంఖ్య. అయితే ఈ అమ్మాయికి 7 అనేది కొంత అనుకూలత లేదు కాబట్టి మనం మార్చాం పేరు. తర్వాత ఈ అమ్మాయికి లక్కీ డేస్ వచ్చేటప్పటికల్లా ఈ 4, 5, 6, 7. తర్వాత లక్కీ డేట్స్ వచ్చే 4, 5, 6, 7 నోట్ చేసుకోండి అయ్యా. లక్కీ డేట్స్ వచ్చేటప్పటికల్లా మనం సండే, మండే, ట్యూస్డే అనేవి మంచివి. కలర్స్ వచ్చేటప్పటికల్లా స్కై బ్లూ ఒకటి, రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి. ఇవి కొంత అనుకూలత అనేది కలుగుతుంది. స్టడీ గురించి అనుకుంటున్నా సార్. ఏందయ్యా? స్టడీ అనేది కొంత అనుకూలత అనేది లేదు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, దోషాలనేవి కూడా పరిహారం చేసుకొని ముందుకు వెళ్తేనే మీకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఎందుకంటే గురువు అనేవాడు కొంత అనుకూలత, లగ్నంలో రాహు అనేవాడు ఉన్నాడు, అష్టమంలో కుజుడు అనేవాడు కొంత అనుకూలత అనేది లేదు. స్టడీ గురించి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. దాని పరిహారం అనేది చేసుకోండి. దాని పరిహారం వల్ల ఏంటంటే స్టడీకి, వివాహానికి అన్నిటికీ కూడా మంచిది. ఓకే అండి, ధన్యవాదాలండి శ్రీనివాస్. వెస్టర్న్ న్యూమరాలజీ. అవును, వెస్టర్న్ న్యూమరాలజీ ఏంటంటే సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి ఆలోచించేయాల్సింది. ఏంటంటే సూర్యుడు ఎన్ని డిగ్రీలో తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏ రాశిలో తిరుగుతుంటాడు. అంటే సూర్య భగవానుడు అనేవాడు ప్రతి రాశిలో కూడా 30 రోజులు ఉంటాడు. ఆ 30 రోజుల్లో పుట్టిన ప్రతి ఒక్కడికి అదే రాశి అవుతుంది. అంటే సూర్యగమనాన్ని అంటే సన్ యొక్క పవర్ ను బట్టి, అంటే సన్కి చంద్రుడి కంటే కూడా వాస్తవంగా అయితే సన్ యొక్క పవర్ ఉంటుంది. అంటే లగ్నాన్ని మనం ఎసెండెంట్ అని జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చూసేది సన్ అనుసరించి. అంటే ఉదయం పూట మేషరాశిలో మన సూర్యోదయ కాలమానంలో రవి అనేవాడు ఉదయం పూట ఉన్నాడు అనుకోండి, అదే కంటిన్యూటీ అవుతుంది వాస్తవంగా. అలాగనే వెస్టర్న్ న్యూమరాలజీలో కూడా ఏదైతే సూర్యుడు అనేవాడు ఎక్కడైతే ఉన్నాడో దాన్ని ఆ రాశిగా మనం వెస్టర్న్ న్యూమరాలజీ కొలుస్తాం. అంటే ఏదైతే రాశిలో సూర్యుడు అనేవాడు ఉంటాడో ఆ నెలలో అదే ఆ రాశి వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారంగా రాశి తెలియని వాళ్ళకి ఒకళ్ళు ఉదాహరణకి నవంబర్లో పుట్టారనుకోండి, నవంబర్లో పుడితే వెస్టర్న్ న్యూమరాలజీ పద్ధతిలో నవంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక సూర్యుడు ఏదైతే ఉదాహరణకి మేన్ రాశిలో ఉంటాడో అది మేన్ రాశి అవుతుంది. అది వెస్టర్న్ న్యూమరాలజీ. అంటే వెస్టర్న్ న్యూమరాలజీలో కూడా డేట్ ఆఫ్ బర్త్, టైం ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుని దాన్ని మార్పు చేసుకుని పేరుని కూడా మార్పు చేసుకుని దాని యొక్క వైబ్రేషన్ని అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగా ముందుకు వెళ్ళిపోతారు వెస్టర్న్ న్యూమరాలజీలో. అదొకటి ఇంపార్టెంట్ వెస్టర్న్ న్యూమరాలజీ. అయితే మన దగ్గర చాలా తక్కువగా
ప్రాచుర్యం చెందింది. ఇది ఎక్కువగా మనకి పైథాగరస్ కానీ చాల్దియనా పద్ధతి కానీ విశిష్టంగా దానివల్ల ఎంతో మంచి రిజల్ట్ అనేవి వచ్చినాయి న్యూమరాలజీ ప్రకారంగా. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి. నా పేరు చైతన్య కుమార్ అండి. చైతన్య కుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 5, 1991. ఫిబ్రవరి 5, 1991. రాత్రి 10:30 10:30. ఏ ఊర్లో జన్మించారండి? పెడన, ఎక్కడండి? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావు చైతన్య కుమార్? ఫ్యూచర్ తెలుసుకోవాలని అనుకుంటున్నానండి. ఓకే, మల్లికార్జున మీది స్వాతి నక్షత్రం అవుతుందయ్యా, తులారాశి, మేషలగ్నం అవుతుంది. అయితే ఇక్కడ భవిష్యత్తులో ఏంటంటే గురువు అనేవాడు కేతుతో కలిసి రాహుతో కూడాడు. కొంచెం అనుకూలమైన ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అనేది జాతకంలో లేదు. అంటే కొంచెం ఆరోగ్య పరంగా కానీ పనులు ఆలస్యం పరంగా కానీ కొంత దోషాలు అనేవి ఉన్నాయి. నువ్వు నవగ్రహాల ప్రదర్శన చేసి వీలైతే గురువు రాహు సంబంధించిన మరి పూజలు చేసుకోవడం వల్ల అనుకూలత అనేది కలుగుతుంటుంది మీకు. మరి ఫ్యూచర్ లో మ్యారేజ్ అవుతుందండి? మ్యారేజ్ అవుతుందనే 5, 6, 7 సప్తమ స్థానంలో చంద్రుడు అనేవాడు కొంత అనుకూలత అనేది లేదు. అవుతుంది కానీ సంబంధం వచ్చిన తర్వాత గొడవలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది మీ జాతకంలో. ఎందుకంటే ద్వితీయంలో కుజుడు అనేవాడు అంత అనుకూలత లేదు, చాలా లేట్ అవుతాయి. 2-3 సంబంధాలు తప్పిపోయిన తర్వాత సంబంధం కుదిరే అవకాశం అనేది ఉంటుంది. దాని దోషాలు పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళండి. వీలైతే పేరులో కూడా అక్షరాలని కూడా మార్చుకోండి. ఓకే, ధన్యవాదాలండి చైతన్య కుమార్ గారు. ఓకే, దీంట్లోనే ఇంకా ఏం పద్ధతులు ఉన్నాయి న్యూమరాలజీకి సంబంధించి? న్యూమరాలజీ, వెస్టర్న్ న్యూమరాలజీ అనేది మన దగ్గర ఎక్కువగా ప్రాచుర్యం లేదు వాస్తవంగా. అయితే సూర్యగమనాన్ని బట్టి మనం సూర్యుడి యొక్క భ్రమణాన్ని బట్టి ఆలోచన చేయాల్సిందే వెస్టర్న్ న్యూమరాలజీ. తర్వాత టారో కార్డ్స్ అనేవి కొన్ని ఉన్నాయి, అంటే పేక ముక్కలు అంటారు వాస్తవంగా యాక్చువల్ గా. అయితే దాన్ని బట్టి కూడా ఫలితాన్ని మన చెబుతారు. అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ లో ప్రాబబిలిటీ అనే ఒక చాప్టర్ ఉంది మ్యాథమెటిక్స్ లో. అంటే మనం 52 పేక ముక్కల్లో మరి జోకర్ వచ్చే సంభావ్యత ఏమిటి అని అడుగుతారు వాళ్ళు యాక్చువల్ గా. అంటే ఇంటర్మీడియట్ లో ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో ఉంది. అంటే వాళ్ళు పేక ముక్కలే కాకుండా ఒక నాణాన్ని మనం పైకి వేస్తే మరి అచ్చయ్యే సంభావ్యత ఎంత, బొమ్మ అయ్యే సంభావ్యత ఎంత అని అడుగుతారు. అంటే హెడ్ టైల్ యొక్క సంభావిత, అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్ బై నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటారు. అంటే అలాగా మన పేక ముక్కలంతా కూడా కలిపి జోకర్ వచ్చే సంభావిత ఎంత అంటాడు. ఆ జోకర్లు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుని దానిలో బై టోటల్ ఈవెంట్స్ బై ఈవెంట్ జరిగింది. అంటే 1/2 అనేది మ్యాథమెటిక్స్ ప్రకారంగా వస్తుంది. అంటే ఒక్క ఈవెంట్ జరిగే ఈవెంట్ అనేది ఎన్నిసార్లు జరగదు కదా, ఒక ఈవెంటే జరుగుతుంది. అలానే టారో కార్డ్స్ లో కూడా ఈ 77 లో మన చేతుల నుంచి ఒకటి తీస్తారు. అది మనకు ఎక్కడ చూపించారంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో తీస్తాడు. ఆలీ అనే అతను సినిమా హాస్య నటుడు ఉన్నాడు కదా, ఆయన చేస్తాడు. తీపిచ్చి అంబట చూపిస్తూ ఉంటాడు, ఆ హీరోయిన్ కి చూపిస్తాడు. చూపించిన తర్వాత ఈ నెంబరు నీకు రాజు గలవాడు వస్తాడు అంటాడు. అక్కడ కనపడుతుంది, అదే టారో కార్డ్స్ అంటారు దీన్ని. అలాగా దీవే 77 ఉంటాయి వాస్తవంగా. పేక ముక్కలు 52 ఉంటే ఇక్కడ 77 అనేది ఉంటాయి. ఇవి ఈయన కనిపెట్టిన పైథాగరస్ అనే అతను ఈజిప్ట్ పిరమిడ్లలో 108 సంబంధించిన విషయాలలో 77 అనేవి అతనికి అనుగుణమైన ఉన్నాయి కాబట్టి దాన్ని కరెక్ట్ గా న్యూమరాలజీకి దగ్గరగా ఉన్నాయని టారో కార్డ్స్ అని కనిపెట్టాడు. అలా ఈ న్యూమరాలజీ సంబంధించిన దానికి లింక్ ఉన్నది టారో కార్డ్స్ అంటారు వాస్తవంగా. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు లక్ష్మణ్ రావు అండి. లక్ష్మణ్ రావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. 1/6. 1వ తారీఖు 6వ నెల? లేదు మేడం, 6వ తారీఖు 1వ నెల 1986 మేడం. మేము అమలాపురం నుంచి కాల్ చేస్తున్నాం మేడం. పుట్టిన సమయం చెప్పండి మేడం. సమయం తెలియదు మేడం నాకు. అదే మ్యారేజ్ అయింది మేడం, నాకు 2 అమ్మాయిలండి. పుట్టిన సమయం తెలీదా అండి? పొద్దున సాయంత్రం ఎప్పుడు పుట్టారండి? అది మధ్యాహ్నం టైంలో అనుకుంటా మేడం. ఓకే, మీ గురించి అండి ఇది? లేదు మేడం, మా పిల్లల కోసం మేడం. మా పెద్ద అమ్మాయికి అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నాము. మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? ఈ డేట్ ఆఫ్ బర్త్ నాదండి. నేను ఇప్పుడు చెప్పింది అయితే మా అమ్మాయిది ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాం మేడం. మీ అమ్మాయి అడుగుదాం, మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు. మీ అమ్మాయి చెప్పండి. ఓకే అండి. 1వ తారీఖు 9వ నెల 2000
11లో పుట్టింది సార్. 1వ తారీఖు 9వ నెల 2011. అవును మేడం. పుట్టిన సమయం అండి పాపది? సమయం 12:55 మేడం. 12:55. రాత్రినా అండి మధ్యాహ్నమా? మధ్యాహ్నం మేడం. మధ్యాహ్నం. ఓకే, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి పాప గురించి. చిత్తా నక్షత్రం అవుతుందయ్యా, కన్యా రాశి, వృశ్చిక లగ్నం అవుతుంది. సార్ అయితే ఇక్కడ చిత్తా నక్షత్రము, వృశ్చిక లగ్నము, లగ్నంలో రాహు అనేవాడు ఉన్నాడు. ఎప్పుడు లగ్నంలో రాహు అనేవాడు ఉండకూడదు. పనులన్నీ కొంచెం లేటుగా అయ్యే అవకాశం ఉంటుంది వాస్తవంగా. ఇక్కడ ఏంటంటే వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి కుజునేవాడు మరి కొంత అనుకూలమైన స్థానంలో లేదు. వాస్తవం గురువు అనేవాడు 6వ స్థానంలో. విద్య గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రోత్సాహం అనేది ఎక్కువగా ఉండాలి ఈ అమ్మాయికి. ప్రోత్సాహం లేకపోతే కొంచెం కష్టం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అష్టమంలో కుదరటం వల్ల ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేయాలి. ఆరోగ్య విషయంలో అనారోగ్యం సంభవించి మరి విద్య స్కూల్కి వెళ్ళే అవకాశం అనేది తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కొంచెం ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉండి త్రయంబక రుద్రాభిషేకం, త్రయంబక మహాభాస్వతాస్త్ర రుద్రాభిషేకం అనేది చేయటం వల్ల అనుకూలత అనేది కలుగుతుంది. మీకు అమలాపురంలో ఉంటారన్నారు కదా, మీరు అక్కడ పుల్లేటుకూరు దగ్గర వ్యాఘ్రేశ్వరం అనే ఊరు ఉంటుంది. అక్కడ ఒకసారి అభిషేకం అనేది చేసుకోండి. లేకపోతే ఇక్కడ మీరు ఎక్కడుంటే ఆ ప్లేస్ లో కూడా శివాలయం దగ్గర అభిషేక త్రయంబక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం అనేది చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఒకసారి గురు జపం గాని సరస్వతి హోమం గాని చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఓకే సార్. సార్ చెప్పండి అయ్యా. అదే ఇప్పుడు అమలాపురాన్ని మేము ఇప్పుడు పుల్లెటూరులో చేపించొచ్చా సార్? చేపించొచ్చండి. పుల్లేటుకూరులో శివాలయంలో కానీ వ్యాఘ్రేశ్వరం మీ దగ్గరలో ఎక్కడైనా సరే, అమలాపురంలో ఉన్నా సరే లేకపోతే రాజమండ్రిలో కానీ ఎక్కడైనా సరే మీకు దగ్గర ఉన్న ఊర్లలో ఎక్కడైనా సరే త్రయంబక రుద్రాభిషేకం అనేది చేయడం వల్ల ఆరోగ్యం అనేది బాగుండి చదువుకు ముందుకు వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది, ఎక్కడ బ్రేక్ రాకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి లక్ష్మణ్ గారు. ఇలాగా రకరకాల నెంబర్స్ ఉంటాయి, రకరకాల పద్ధతి కూడా. ఇంకోటి కూడా కొంతమందికి ఏంటంటే తెలియంది సెపరోడ్ అనే సిస్టమ్ ఒకటి కూడా ఉంటుంది. హలో హలో మేడం, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కిషన్ కుమార్ మేడం. కిషన్ కుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/8/81. 8/8/81. పుట్టిన సమయం అండి? మార్నింగ్ 8 o'clock మేడం. మార్నింగ్ 8 o'clock. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఆర్థిక ఆరోగ్య సమస్యలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి మేడం, ఇంకా ప్రశాంతత లేదు దాని గురించి. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. అయ్యా, మీకు విశాఖ నక్షత్రం అవుతుంది, తులారాశి వస్తుంది, సింహ లగ్నం అవుతుంది. ఇక్కడ మీకు ఈ లగ్నంలో శుక్రుడు అనేవాడు అనుకూలత అనేది ఉంది, కానీ గురువు అనేవాడు శనితో కలిశాడు. అంటే ధనకారకుడు, ద్వితీయ కారకుడు, కుటుంబంలో ఉండే కారకుడు గురువు అనేవాడు శనితో కలవటం వల్ల కొంత అనుకూలత అనేది ఉండదు. ధనం వచ్చినా కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, సెటిల్మెంట్ అయ్యే అవకాశం అనేది లేదు. ఎందుకంటే మీకు మిథున, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లోనే గ్రహాలన్నీ కూడా ఎక్కువ శాతం అనేది ఉన్నాయి. 90% గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది ఒక మాలికా యోగం లాంటిది. అయితే మాలికా యోగం అయినా కూడా లగ్నంలో శుక్రుడు అనేవాడే అనుకూలత అనేది ఉంది, కానీ వ్యయస్థానం రవి, బుధ, రాహులు అనేవాడు అంటే ఖర్చు అయ్యే స్థానంలో ఎక్కువ గ్రహాలన్నీ ఉంటాయి. ద్వితీయ స్థానంలో కుటుంబము, ధనము, వాక్కు సంబంధించిన స్థానంలో గురు శనిలు ఉండటం వల్ల అంత అనుకూలత అనేది జాతకం లేదు. గురువు యొక్క శని యొక్క పరిహారాన్ని చేసుకుంటే, వ్యయస్థానం రాహు యొక్క పరిహారాన్ని కూడా చేసుకొని, ఇంకోటి ఏంటంటే పంచమ స్థానంలో బుధుడు రాహుతో కలవటం వల్ల సర్పదోషం అనేది ఏర్పడింది. ఇంకోటి 6వ స్థానంలో కేతు ఉండటం వల్ల ఆరోగ్య పరిస్థితి కూడా అంత అనుకూలత లేకపోయింది. మీరు ఒకసారి పర్సనల్గా మీరు కాంటాక్ట్ అవుతే మీకు వివరించి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. నా నెంబరు నోట్ చేసుకోండి మీరు ఒకసారి. ఓకే, ధన్యవాదాలండి కిషన్ కుమార్ గారు. మనకి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ పేరు? విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 18/10/1972. 1972. పుట్టిన సమయం అండి? సమయం సాయంత్రం మేడం, నాకు ఆ టైం అంతా లేదు, తెలియదు మేడం. ఏ ఊర్లో జన్మించారండి? శంకర్పల్లి. శంకర్పల్లి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా జ్యోతిష్యం ఎలా ఉందో తెలుసుకోవాలండి మేడం. మీ ధనిష్ట నక్షత్రం అవుతుందయ్యా, కుజమహర్దశలో మీరు జన్మించారు. అయితే తులా లగ్నము కుంభరాశి అవుతుంది. వాస్తవంగా ఈ తులా లగ్నానికి కుంభరాశికి కొంత అనుకూలత అనేది లేదు. లగ్నం రవి, బుధులు అనేవాళ్ళు కొంత అనుకూల, గురువు అనేవాడు రాహుతో కలవటం వల్ల గురుచండాల యోగం అనేది ఏర్పడింది. ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అదొక్కటి మటుకు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితిలో ఒకటి, ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ దోషాలు ఈ గురువు అనేవాడికి, గురువు అనే గ్రహానికి మీరు బృహస్పతి భాస్వదాస్త్ర అభిషేకం కానీ లేదా గురు జపం కానీ చేసుకోవటం వల్ల అనుకూలత అనేది కలుగుతుంటుంది. మీరు ఏం పేరు రాస్తారయ్యా?
నేను విజయ్ కుమార్ అని రాస్తాను మ్యామ్. విజయ్ కుమార్ లో ఏమిటంటే మరి ఆ కుమార్ లో కేయు రాశారు కదా, అవును. తర్వాత MAA రాయండి. MAA రాయండి. మీరు ఎందుకంటే మీరు 18 డేంజరస్ నెంబర్ లో పుట్టారు. వాస్తవంగా అంత అనుకూలత లేదు. అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పుడు 1, 2, 3 అనేవి మీ అదృష్ట సంఖ్యలు. తర్వాత మీకు లక్కీ డేట్స్ ఉన్నాయి. ఆ డేస్ అనేవి శుక్రవారం గాని బుధవారం గాని అనుకూలత అనేది ఉంటుంది. శుక్రవారం బుధవారం. సరే సార్. ఆ 2. ధన్యవాదాలండి విజయ్ కుమార్. ధన్యవాదాలు. ఇందాక మనం కాలర్ చూసినప్పుడు 8వ తారీఖు 8వ నెల 1981 అవునమ్మా. 8 గంటలకు పుట్టారు. ఇవన్నీ 8లు కలిసాయి. అవును. 18 అనేది ఏంటంటే డేంజర్స్ నెంబర్. వాస్తవంగా అంటే న్యూమరాలజీలో 9 అనేది 9th అనేది ఒక కుజుడికి సంబంధించింది, అంటే మార్స్ ప్లానెట్ సంబంధించింది. అది కొంచెం డేంజరస్ గా చేస్తుంది వాస్తవంగా అయితే న్యూమరాలజీ ప్రకారంగా. అయితే దానివల్ల కొంత ఫలితం అనేది ఆపోజిట్ ఫలితం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే న్యూమరాలజీలో ఇంకొక 2 విషయాలు ఉన్నాయి వాస్తవంగా. కొంతమంది పరిశోధన చేశారు. న్యూమరాలజీకి ఒక్కొక్క నెంబర్కి 1 అంటే సూర్యుడని, సెకండ్ అంటే 2 అంటే చంద్రుడు మూన్ అని, అక్కడ 3 అంటే జూపిటర్ అని, అంటే తరుణ్ అంటే జూపిటర్ అని, ఇలాగా ఒక 4 అంటే రాహు అని, అంటే డ్రాగన్ హెడ్ అని, ఇప్పుడు 5th అంటే బుధుడని, అంటే మెర్క్యూరీ. ఇలాగ ప్రతి గ్రహానికి సూచించారు వాస్తవం. అంటే ప్రతి నెంబర్కి ఒక ప్లానెట్ ని ఆపాదించారు ఇలాగా. అయితే ఇప్పుడు 8th వచ్చింది అనుకోండి సాటర్న్, ఇలాగా 6th వచ్చేటప్పటికల్లా శుక్రుడు, 9th వచ్చేటప్పటికల్లా మార్స్. ఇక్కడ 6కి ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు 7th వచ్చింది అనుకోండి కేతు, డ్రాగన్ టైల్. అయితే ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ఇక్కడ 2 మటుకు విభిన్నమైన వాదనలు ఉన్నాయమ్మా. 6వ స్థానానికి 9వ స్థానానికి మటుకు విభిన్నమైన వాదనలనే ఉన్నాయి. ఆస్ట్రాలజీ ప్రకారంగా కాకుండా మామూలుగా 6వ భావం అనేది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా 6వ భావానికి అధిపతి యాక్చువల్గా కుజుడు. ఇక్కడ ఏమైందంటే న్యూమరాలజీలో శుక్రుడు అయ్యాడు, 9వ భావానికి వెళ్ళిపోయింది అది. ఇక్కడ 9th ప్లేస్కి వచ్చేటప్పటికల్లా మనకి కుజుడు అయ్యాడు. కొంతమంది పరిశోధనలు చేశారు దీని మీద. శివల సుబ్రహ్మణ్యం గారని ఇప్పుడు లేపు చనిపోయారు. ఆయన చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు ఆస్ట్రాలజీ మీద. అయితే ఆయన కొన్ని సూచించాడు. ఏమిటంటే 6వ స్థానానికి వాస్తవంగా అయితే శుక్రుడు కాదు కుజుడు అన్నాడు. తర్వాత 9th వచ్చేటప్పటికల్లా చాలా మంది కూడా విఐపీస్ కానీ రాజకీయ నాయకులు కానీ చాలా మంది దగ్గర ఎక్కడ చూసినా కూడా కార్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ 9999 అంటుంది. మీరు ఏ పొలిటికల్ లీడర్ కానీ 90% ఫిల్మ్ స్టార్ కానీ ఏ సూపర్ స్టార్స్ కానీ ఎవరైనా సరే 999 అనేది ఎక్కువగా ఉంటుంది బయట ఎక్కడ చూసినా కూడా యాక్చువల్గా 90%. అయితే ఇక్కడ 9 వచ్చేటట్టుగా రాసుకుంటారు, వాళ్ళకి మొత్తం యాడ్ అవుతాయి. అలాగా ఈ 9 మీద 6 మీద చాలా విభిన్నమైన వాదనలు ఉన్నాయి న్యూమరాలజీలో. అంటే ఆ మొత్తం టోటల్ సంఖ్య కూడితే 9th కావాలని, కొంతమంది ముహూర్తాన్ని పెట్టేటప్పుడు కూడా 9 కావాలని అలా ఆలోచించి. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది పబ్లిషర్స్ వాళ్ళు కూడా, ఉదాహరణకి మోహన్ పబ్లికేషన్ ఉందనుకోండి, వాళ్ళు రేట్ ఎలా పెడతారంటే 54 అని పెడతాడు. ఆ 9 వచ్చేటట్టుగా వాళ్ళకి అదృష్ట సంఖ్య. వాళ్ళు శుక్రుడు అనే పాయింట్ మీద ఆలోచన చేస్తారు యాక్టర్. కొంతమంది కూడా 54 పెడతారు, 63 పెడతారు, అలానే వాళ్ళు 72 పెడతారు, అంటే టోటల్ 99 పెడతారు. చూడండి కొంతమంది మన షాపింగ్ మాల్స్ వాళ్ళు కూడా ఆర్ఎస్ బ్రదర్స్ కానీ చంద్రబాబు కానీ 99,999 రూపాయలు బాటా షోరూమ్ లో కానీ. అలాగా 9 అనేది చాలా విశిష్టమైన సంఖ్య వాస్తవంగా అయితే. వీళ్ళు న్యూమరాలజీలో 18 అనేది డేంజర్ సంఖ్య అంటారు, కానీ వాళ్ళకి అచ్చొచ్చిన సంఖ్య 9 చాలా మందికి కూడా. ఎక్కువ టోటల్ గా షాపింగ్ మాల్స్ కానీ ఆర్ఎస్ బ్రదర్స్ కానీ చంద్రబాబు బ్రదర్స్ కానీ చాలా మంది దగ్గర ఫిల్మ్ స్టార్స్ కానీ సూపర్ స్టార్స్ కానీ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా అయితే 9 ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చాలా మంది నెంబర్ ఆఫ్ ఎక్కడ రోడ్ల మీద సరే లక్షలాది మందిని మనం తీసుకున్నా కూడా విఐపి పర్సన్స్ ఎవరైనా సరే 9 అనేది ఎక్కువగా ప్రిఫరబుల్ అనేది ఇస్తారు వాస్తవంగా. అలాగా 9 అనేది విశిష్టమైన సంఖ్య వాస్తవంగా. అయితే దీనిలో 2 విభిన్నమైన వాదనలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనిషికి 3 పాయింట్స్ కావాలి. వెల్త్, హెల్త్, రిలేషన్షిప్ అనేది 3 ఉంటాయి వాస్తవంగా. అయితే ఈ 3 అన్ని కూడా ఎవరికి చూసినా కూడా ఆరోగ్యము, ధనము, వివాహము, సంతానము అంతే. ఇంకా జ్యోతిష్యమైన న్యూమరాలజీ ఈ పాయింట్స్ ను బట్టే డిఫరెంట్ ఆధారపడింది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ శ్రీ దుర్గా.
లక్ష్మి శ్రీ దుర్గా. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి దుర్గా గారు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి December 18, December 18th, 1990. 1990. పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం రాత్రి 7:20 అండి. రాత్రి 7:20. అవునండి. ఏ ఊర్లో జన్మించారండి? రాజమండ్రి అండి. రాజమండ్రి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాది బీటెక్ అయిపోయిందండి. జాబ్ గురించి తెలుసుకుందామని. మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి మీకు. ఓకే. పూర్వాషాఢ నక్షత్రం అవుతుందమ్మా, ధనస్సు రాశి అవుతుంది, మిథున లగ్నం అవుతుంది. ఇప్పుడు జాబ్ పరిస్థితుల్లో కొంత అనుకూలత అనేది లేదు. గురువు అనేవాడు కేతు తోటి కలవటం వల్ల కొంచెం జాబు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అనేది ఉంది. మీకు నవంబర్ నుంచి కొంత అనుకూలత అనేది ఉంది. ఎందుకంటే కొంత ఒక 2 సంవత్సరాల వరకు కూడా పెద్ద అనుకూలత అనేది లేదు. ఏదో ఒక చిన్న జాబ్లో మీరు ప్రవేశించండి. తర్వాత గురువు యొక్క మరి నవగ్రహాల ప్రదర్శన చేయటం కానీ, పేరు అనేది న్యూమరాలజీ ప్రకారంగా పర్సనల్గా మీరు కాంటాక్ట్ అవుతే న్యూమరాలజీ ప్రకారంగా కొంచెం పేరు మార్చుకోవటం వల్ల అనుకూలత అనేది కలుగుతుంటుందమ్మా. మీకు గురువు అనేవాడు నవగ్రహాలకు ఒకసారి ప్రదర్శన చేయండి. సాయి దత్తాత్రేయ స్వామి స్తోత్రాన్ని ఇంటి దగ్గర మీరు పఠించడం వల్ల అనుకూలత అనేది కలుగుతుందమ్మా. అలాగేనండి. కానీ ఇది ఫర్దర్ స్టడీస్ చేస్తే ఏమన్నా యూజ్ ఉందా అంటారా, లేకపోతే జాబ్ కే వెళ్ళమంటారా? జాబ్కే వెళ్ళమ్మా. ఓకే. జాబ్కే వెళ్ళటం అనేది మీకు అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి వ్యక్తికి కూడా 3 ఉంటాయని చెప్పి 3 ఉంటాయమ్మా. ఎవరైనా కూడా వెల్త్, హెల్త్, రిలేషన్షిప్ అనేది అంటే బాంధవ్యాలకు సంబంధించిన ఆరోగ్యం కానీ, తర్వాత ధనానికి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్ కానీ, ఇలాంటివన్నీ కూడా యాక్చువల్గా అయితే బాగుండాలి. అంటే ఎవరికైనా కూడా ప్రజల్లో ఉండే సమస్య అనేది మామూలు ఇవే, అంత అనారోగ్యం, ధనము, ఉద్యోగము, ఇంకా ఏం సమస్యలు పెద్దగా ఏం లేవు. ఒక 5-6 సమస్యల్లోనే ఆ లిస్టులోనే ఒక పాయింట్ అనేది ఉంటుంది యాక్చువల్గా అయితే. ఆ సమస్యతో వాడు బాధపడుతూ ఉంటుంటారు. అంటే ఒకటి ఎవరొకళ్ళు ఏదో సమస్యతో బాధపడటం, అన్నీ ఉన్నవాడికి ఏంటంటే ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి, అవి తీరేవి కావు. అందువల్ల ఏంటంటే ఆకాంక్ష గురించి ఒక లైన్ మీద ఉంటాడు అతను. అందువల్ల అతనికి కోరిక ఇలాగ రకరకాలుగా న్యూమరాలజీ ప్రకారం కానీ, హారోస్కోప్స్ ప్రకారం కానీ, ప్లస్ న్యూమరాలజీలో హోరోస్కోప్ అనే ఒకటి కూడా ఉంది వాస్తవంగా. నిన్న మనం చెప్పుకున్నాం కదా మోటివేషన్ నెంబర్ అని. మోటివేషన్ నెంబర్లో ఏంటంటే ప్రోత్సాహం. అంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్లో AEIOU అని ఓవెల్స్ అనేవి ఉంటాయి. ఈ సమ్ ఆఫ్ ది ఓవెల్స్ ఈజ్ కాల్డ్ మోటివేషన్ నెంబర్. అలాగా మన ఓవెల్స్ అన్ని కూడా మనం కూడితే మరి సమ్ చేస్తే దాని యొక్క రిజల్ట్ అనేది కూడా మనకు ఉంటుంది. అంటే అతని వ్యక్తిలో ఆ ఓవెల్స్ను మాత్రం తీస్తే ప్రోత్సాహం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ప్రతి ఒక్క పేరులో కూడా. అంటే ఒక పేరు తీసుకొని దాని ఓవెల్స్ను మాత్రమే సపరేట్ చేయాలి. అంటే ఓవెల్స్, కాన్సోనెంట్స్ ఉంటాయి కదా, ఈ కాన్సోనెంట్స్ను పక్కన పెట్టి ఓవెల్స్ను మాత్రమే తీస్తే ప్రోత్సాహానికి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి ఇతని జాతకంలో అనేది మనకి మోటివేషన్ నెంబర్ ఎంత వచ్చింది అనేది మనకు రిజల్ట్ ప్రకారంగా తెలుస్తాయి. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సురేంద్ర అండి. మా అమ్మాయి గురించి తెలుసుకున్నాం. ఓకే, సురేందర్ గారు పాప పేరు చెప్పండి. బిందుమతి. బిందుమతి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/12/96. హలో. 9వ తారీఖు 12వ నెల 99. 1999. పుట్టిన సమయం అండి? 55 నిమిషాలు. మరొకసారి చెప్పండి. 9/12/99. ఈవినింగ్ 9:55. 9:65. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? 9:55 అయ్యా? అవునండి సార్. ఈవినింగ్ 9:55. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అమ్మాయి కొద్దిగా ఉన్నత చదువుల గురించి తెలుసుకున్నామని, అమ్మాయి భవిష్యత్తు ఎట్లా ఉంటుందని తెలుసుకోవడం. ఓకే అండి, మల్లికార్జున శర్మ గారు. మూలా నక్షత్రం అవుతుందయ్యా. కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే గురువు అనేవాడు శని ఉండటం వల్ల కొంత అప్పుడప్పుడు బ్రేక్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆ గురువు యొక్క పరిహారాన్ని చేసుకొని అన్ని కూడా అమ్మాయి జాతకంలో అనుకూలత అనేది ఉన్నాయి. కొంచెం ఆరోగ్య విషయంలో మానసికంగా మరి టెన్షన్ పడే అవకాశం ఉంది. చంద్రుడికి గురువుకి ఆ దోష పరిహారాన్ని చేసుకొని ముందుకు వెళ్ళండి. వీలైతే పేరు కూడా కొంత మార్పు అనేది చేంజ్ అనేది చేసుకోవడం వల్ల మనం జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ మనకు మోటివేషన్ లో సమ్ ఆఫ్ ది
ఓవెల్స్ అనేది మనం చెప్పుకున్నాం. అంటే ఆ ఓవెల్స్ ని మనం సమ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ప్రోత్సాహం ఎలా ఉంది, అతన్ని ఎవరు బ్యాక్ పుషింగ్ ఉందా లేదా అనేది మనకి మోటివేషన్ నెంబర్ ద్వారా ఓవెల్స్ ని సపరేట్ చేయటం వల్ల మనకి తెలుస్తుంది వాస్తవంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంప్రెషన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఇంప్రెషన్ నెంబర్స్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ది కాన్సోనెంట్స్ ఈజ్ కాల్డ్ ఇంప్రెషన్ నెంబర్ అంటారు. అయితే ఇంప్రెషన్ నెంబర్ లో ఏం తెలుస్తుందంటే భావ వ్యక్తీకరణ, అంటే భావజాలం ఎలా ఉంది అంటే మన ఒక జాబ్కి వెళ్ళిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ జాబ్లో అతను కొంతమంది ఏంటంటే బాగా విపరీతమైన నాలెడ్జ్ ఉన్నా కూడా భావ వ్యక్తీకరణ అనేది సరిగా ఉండదు. అంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వినసొంపుగా ఉండదు. నేను చెప్పాను చూడ ఎలక్ట్రికల్ పవర్ ఉండాలని, వాస్తవంగా అయితే అలాంటిది భావ వ్యక్తీకరణలో సరిగా సమాధానం చెప్పి అంత కెపాసిటీ ఉండదు. వాళ్ళు బ్రహ్మాండమైన విద్య అనేది బ్రహ్మాండంగా ఉంటుంది వాస్తవంగా, ఉన్నా కూడా వాళ్ళు మరి చెప్పలేకపోతారు. అంటే ఓరల్గా క్వశ్చన్ వేస్తే ఓరల్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంటారు వాస్తవంగా. అలాంటి వాళ్ళకి మరి కాన్సోనెంట్స్ లో సమ్ ఆఫ్ ది కాన్సోనెంట్స్ ఈజ్ కాల్డ్ ఇంప్రెషన్ నెంబర్ అనేది ఉంటుంది. అంటే ఇంప్రెషన్ నెంబర్ అనేది వస్తుంది వాస్తవంగా. అయితే ఆ ఇంప్రెషన్ నెంబర్ అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళలో మనం చూడాల్సి వస్తుంటుంది న్యూమరాలజీ ప్రకారంగా. తర్వాత ఎక్స్ప్రెషన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు భారత్ అండి. భారతి కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరి గురించి అండి? కోసం అండి. పాప పేరు చెప్పండి. మా అమ్మాయి పేరు నాగశివరంజని అండి. నాగశివరంజని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 అండి. 1989 మార్చి 22. మార్చి 22 ఉదయం 9:30 అండి. సమయం 9:30కి ఉదయం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? పుట్టిన స్థలమేమో రాజమండ్రి అండి. అమ్మాయి డిగ్రీ చదివిందండి. అయితే 3 సంవత్సరాలు అయింది. అయితే సంవత్సరం నుంచి మ్యాచెస్ చూస్తున్నాము, ఏమీ కుదరట్లేదండి. ఓకే, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. అమ్మా 22/3/1999 ఉదయం పూట ఎన్నింటికి జన్మించారమ్మా? 9:30 9:30 ప్లేస్ ఆఫ్ బర్త్ రాజమండ్రి. ఇప్పుడు జాతకంలో వచ్చేటప్పటికల్లా ఉత్తరా నక్షత్రం అవుతుందమ్మా, వృషభ లగ్నం అవుతుంది. ఇక్కడ వీళ్ళకి కొంత అనుకూలత అనేది లేదమ్మా. జాతకంలో లగ్నంలో కుజుడు అనేవాడు ఉన్నాడు. మీరు వివాహానికి మ్యాచెస్ చూస్తున్నాము, సంబంధాలు మరి సంబంధం అనేది కుదరటలేదు అనేది మీ ప్రశ్న. ఇక్కడ లగ్నంలో కుజ గురువులు అనేవాళ్ళు అంత అనుకూలత అనేది జాతకంలో లేదు. కుజుడు అనేవాడు ఉండటం వల్ల దగ్గరికి వచ్చినట్టు వచ్చి సంబంధం వెళ్లిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఏది కూడా సెటిల్మెంట్ అయ్యే అవకాశం అనేది లేదు ఇక్కడ. తర్వాత సప్తమాధిపతి కుజుడు అనేవాడు లగ్నంలో ఉంటాం. అష్టమ స్థానంలో శని అనేవాడు ఉన్నాడమ్మా. మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకున్నమ్మా. లగ్నంలో కుజుడు, అష్టమ స్థానంలో శని అనేవాడు జాతకంలో పూర్తిగా బాగలేడు. అష్టమంలో శని అనేవాడు ఉంటే మాంగళ్య స్థానం అనేది దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. కుజుడుకు శనికి మీరు కుజుడు గురువు శనికి పరిహారం అనేది చేసుకుని ముందుకెళ్ళడం వల్ల మంచి మ్యాచ్ వచ్చే అవకాశం అనేది ఉంటుందమ్మా. దీనికి కొన్ని పాశుపతాస్త్ర అభిషేకాలు అనేవి ఉన్నాయి. వరపాశుపతాస్త్ర అభిషేకాన్ని చేసుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి మీరు పర్సనల్ గా మీరు కాంటాక్ట్ కావండి, దానికి పరిష్కారం అనేది మనం చేయగలుగుతాము. నెంబరు మేడం గారి దగ్గర నెంబర్ తీసుకోండి అమ్మా, ఆ దోషాలు కూడా పరిహారం చేసుకోండి మీరు. ఓకే అండి, ధన్యవాదాలండి భారతి గారు. మల్లికార్జున శర్మ గారు, ఇప్పటి వరకు టీఎన్ఎన్ ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని వినియోగించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఓకే, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు కావాలి అనుకుంటే మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మల్లికార్జున శర్మ గారి పర్సనల్ నెంబర్ 9000757587. ఈ నెంబర్ కి కాల్ చేస్తే మీకున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలను వివరిస్తారు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఇది ఇవాల్టి భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849280956.